మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇస్రో నూతన ఏడాది ఆరంభంలోనే ఇస్రో సత్తా చాటింది. నింగిలో 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. మరోవైపు అంతరిక్ష ప్రయోగాలను మరింత ప్రోత్సాహం అందించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. గత డిసెంబర్ 30న తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో నుంచి PSLV C-60లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి PSLV బయలుదేరిన స్పేడెక్స్ 1B, స్పేడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం 3 సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరకు వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలోనే 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ ను మొదలుపెట్టారు. ఇది విజయవంతమైనట్లు ఇస్రో వెల్లడించింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్ కూడా చేరింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో 3,985 కోట్లతో 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇస్రో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగినంత నిధులు కేటాయిస్తోందని ఇస్రో సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో పలు ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేపడుతూ వరుస విజయాల పరంపర సాగిస్తోంది. అంతరిక్ష కేంద్ర నిర్మాణం, మానవ సహిత ప్రయోగాలు, చంద్రునిపై నమూనాలని భూమి మీదకు తీసుకురావడం, వాణిజ్య ప్రయోగాలతో స్వయం ప్రతిపత్తిని సాధించడమే లక్ష్యంగా షార్ ముందుకు సాగుతోంది. తొలినాళ్లలో కేరళలోని తుంబా అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగాలు చేపట్టింది. అక్కడ మినీ రాకెట్ ప్రయోగాలే జరిగాయి. భారీ ప్రయోగాల కోసం దేశం మొత్తం మీద శ్రీహరికోట మాత్రమే అనువైన ప్రాంతంగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ బృందం నిర్ణయించింది. 43,360 ఎకరాల్లో విస్తరించిన దీవి ప్రాంతాన్ని భారీ రాకెట్ ప్రయోగాలు, రక్షణ వంటి అన్ని అంశాల్లోనూ అనుకూలమైన ప్రాంతంగా ఎంపిక చేశారు. स्पेस में आप जानते हैं कि बहुत बड़े रिफॉर्म्स अभी किए गए हैं. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने किस तरह से स्पेस सेक्टर को एक वाइब्रेंट सेक्टर की तरह स्थापित किया है और नए स्टार्टअप्स इसमें आ रहे हैं. करीब अब तक 200 से ज्यादा स्टार्टअप्स स्पेस सेक्टर में आ चुके हैं. 3,985 करोड़ रुपीस की कॉस्ट से 3rd लॉन्च पैड सैंक्शन किया है, जो कि देश के लिए स्पेस इंफ्रास्ट्रक्चर में बहुत एक इम्पोर्टेंट माइलस्टोन साबित. रॉकेट्स को किस तरह से प्लेस करना, 2 रॉकेट्स के बीच में गैप कितना होना चाहिए, ज्यादा थ्रस्ट जहां चाहिए, ज्यादा पावर चाहिए रॉकेट को, उसके हिसाब से उसकी डिजाइन होनी चाहिए. वो सारी की सारी चीजों को ध्यान में रखते हुए 3rd लॉन्च पैड को आज सैंक्शन किया गया है 3,985 करोड़ से. ఇస్రో 2008లో చంద్రయాన్ ప్రయోగం చేపట్టింది. 2014లో మంగళయాన్ ప్రయోగం చేపట్టి మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకునే ఏకైక సంస్థగా గుర్తింపు సాధించింది. 2016లో ఒకే రాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలని నింగిలోకి పంపింది. 2017లో ఒకే రాకెట్తో 104 ఉపగ్రహాలని నింగిలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 2 లాంచ్ ప్యాడ్ల ద్వారా ప్రతి ఏడాది ఇస్రో 6కి పైగా ప్రయోగాలు చేపడుతోంది. 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటైతే ప్రయోగాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. PSLV రాకెట్లు 60 వరకు ప్రయోగిస్తే 2 రాకెట్లు మినహా మిగిలినవన్నీ విజయవంతమయ్యాయి. అదే తరహాలో GSLV రాకెట్ల పరంపర సాగించాలని ఇస్రో భావిస్తోంది. అందుకు 3వ లాంచ్ ప్యాడ్ ఎంతగానో దోహదపడుతుంది. ఫస్ట్ లాంచ్ ప్యాడ్ 30 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేసింది. సెకండ్ లాంచ్ ప్యాడ్ ఒక 20 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇవన్నీ కూడా మీడియం లిఫ్ట్ ఆఫ్ వెహికల్స్, అంటే కొంత ఎక్కువ భారం లేనటువంటి, ఎక్కువ వెయిట్ లేనటువంటి, మీడియం వెయిట్ ఉన్నటువంటి లాంచ్ వెహికల్స్ని వాడేదానికి PSLV, SLV లాంటివి ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది ఆ రెండింటి వల్ల. ఈ మధ్యలో మనం చూసాము ఇస్రో 2 శాటిలైట్స్ని కూడా ఈ మధ్యలోనే డాక్ చేసేసి, అంటే అనుసంధానం చేసేసి వరల్డ్లో 4th ప్లేస్లోకి రాగలిగింది. ఈ ఆపరేషన్ ఎక్కువ కావడం వల్ల, శాటిలైట్స్ని ఎక్కువ లాంచ్ చేయడం వల్ల కూడా ఫ్యూచర్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని
థర్డ్ లాంచ్ ప్యాడ్ అనేటువంటిది చాలా అవసరం ఇక్కడ. ఈ థర్డ్ లాంచ్ ప్యాడ్ రావడం వలన హెవీ లిఫ్ట్ వెహికల్స్ అనేటువంటివి, అంటే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వెహికల్స్ని తీసుకెళ్లేటువంటి సామర్థ్యం అనేది మనకు ఉంటుంది. దానివల్ల ఎక్కడో వేరే కంట్రీస్కి వెళ్ళి లాంచ్ చేయకుండా మన దగ్గర నుంచి లాంచ్ ప్యాడ్ నుంచి మనము లాంచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందానికి అభినందనలు తెలిపారు. ఇస్రో బృందానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రాజెక్టులకు ఇది పెద్ద ముందడుగు అన్నారు పవన్ కళ్యాణ్.